బరువు తగ్గడానికి మంచి ఫార్ములాను చెప్తూ ఎంతో మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్న రష్యన్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ డిమిట్రీ న్యూజియాన్కు మంచి పేరుంది. 30 ఏళ్ల అతనికి ఫిట్నెస్ కోచింగ్లో మంచి అనుభవం కూడా ఉంది. ప్రముఖ రష్యా క్రీడాకారులకు అతడు కొన్నేళ్ల పాటు వ్యక్తిగత కోచ్గా శిక్షణ ఇచ్చాడు. ఇక ఓరెన్బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్, నేషనల్ ఫిట్నెస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న అతడు తాను బరువు తగ్గడానికి విసిరినటువంటి ఛాలెంజ్కి తానే బలయ్యాడు. ముందు తానే బరువు పెరిగి ఆ తర్వాత బరువు తగ్గే ఛాలెంజ్ను కూడా పూర్తి చేయాలనుకున్నాడు. ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి ఫాలోవర్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డిమిట్రీ న్యూజిన్ మరణాన్ని ఆయన ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాటు బరువు పెరగడానికి జంక్ ఫుడ్స్ పై ఎక్కువగా డిపెండ్ అయ్యే వారికి అతని మరణం ఓ పెద్ద షాకింగ్ వార్తగా మారింది. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, లేక బరువు తక్కువ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ జంక్ ఫుడ్స్ని ఎంచుకుంటారు. బాగా పిజ్జాలు, అలాగే బర్గర్స్, అదేవిధంగా ఎక్కువ కొవ్వు కలిగినటువంటి పదార్థాలతో పాటు కేకులను లాగిస్తుంటారు. దీంతో స్పీడ్గా వెయిట్ అయితే గెయిన్ అవుతారు, కానీ అదే బాడీపై దుష్ప్రభావాన్ని చూపితే మాత్రం ప్రాణాలు పోవడం ఖాయమని డిమిట్రీ మరణం నిరూపిస్తోంది. ఇక బరువు తగ్గడంతో పాటు బాడీ ఫిట్నెస్కు సంబంధించి ఎన్నో మంచి సలహాలు, సూచనలు చెబుతూ ఎంతో మంది ఫాలోవర్స్ సంపాదించుకున్న డిమిట్రీ తాను విసిరినటువంటి ఛాలెంజ్కు తానే బలయ్యాడు. ఇక ఛాలెంజ్ విషయానికి వస్తే తనతో పాటు ఓ షెడ్యూల్ ప్రకారంగా కసరత్తులు చేసి బరువు తగ్గించుకోవాలని సూచించాడు. అయితే అందుకు ఫిట్గా ఉన్నటువంటి తాను ముందుగా బరువు పెరగాలనుకున్నాడు. త్వరగా బరువు పెరిగి ఆ తర్వాత తన షెడ్యూల్ ప్రకారంగా వెయిట్ తగ్గి ఫాలోవర్స్కు చూపించాలనుకున్నాడు. దీనికోసం ఫాస్ట్గా వెయిట్ పెరగడానికి వారాల తరబడి జంక్ ఫుడ్స్ తినడం ప్రారంభించాడు. ఇక పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పేస్ట్రీలు వంటి ఫుడ్ను కూడా రోజుకు 3 పూటలా తిన్నాడు. 25 కేజీల వరకు బరువు పెరగాలనేది అతడి లక్ష్యం. ఈ క్రమంలో ఒక నెలలోనే 13 కేజీల మేర బరువు పెరిగాడు. మొత్తం బరువు 105 కేజీల వరకు చేరుకుంది. దీంతో తాను జంక్ ఫుడ్స్ తింటూ బరువు పెరుగుతున్నటువంటి వీడియోలను కూడా అతడు తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్తో పంచుకున్నాడు. త్వరలోనే పెరిగిన బరువును కూడా తగ్గించి చూపిస్తానని, తాను చెప్పినట్టుగా ఫాలో అయితే మీరు బరువు తగ్గడం ఖాయమని ఫాలోవర్స్కు చెప్పాడు. కానీ అదే ఛాలెంజ్ అతడి ప్రాణాలను మింగేసింది. వారాల తరబడి జంక్ ఫుడ్స్ తినడంతో అతడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో వీడియోలు చేయడం కూడా తగ్గించేశాడు. డాక్టర్ చెకప్కు కూడా వెళ్ళి వచ్చాడు. కానీ ఇంతలోనే అతన్ని మృత్యువు కబలించింది. నవంబర్ 18న రాత్రి వేళ నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు. దీంతో అతడి ఫాలోవర్స్లు శోకసంద్రంలో కూరుకుపోయారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో అనేక మంది ఫిట్నెస్ ఛాలెంజ్లపై ఇన్ఫ్లుయెన్సర్లను అప్రమత్తం చేశారు. ఆరోగ్యంతో చెలగాటం వద్దని హెచ్చరించారు. బరువు తగ్గడం, బరువు పెరగడం రెండూ కూడా చాలా సహజ సిద్ధంగా ఉండాలే, కానీ ఆరోగ్యంతో చెలగాటమాడేలా ఉండొద్దని హితవు పలుకుతున్నారు.